మరియు నూతన సంవత్సరము మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, స్వర్ణకారుల సంఘం ఒక మంచి ఆలయానికి ఎప్పుడో పురాతనం నుంచి ఏర్పాటు చేసుకొని చాలాసార్లు అక్కడ పూజలు కూడా చేయడం జరిగింది, ఇక్కడికి రావడం కూడా జరిగింది. ఈ 4-5-6 సంవత్సరాలలో స్వర్ణకార సంఘం వాళ్ళు లేదంటే బంగారుని తీర్చిదిద్దేదానికి, ఆభరణాలు చేసేదానికి స్వర్ణకార సంఘాలు సభ్యులు నంబర్ 1. మీరు లేదనుకుంటే బంగారు ఉండి లాభం లేదు, అంగళ్ళు పెట్టుకునేవాళ్ళు కాదు. మీరు బంగారుని తీసుకొచ్చి దాన్ని కరిగించి దాన్ని శిల్పిగా ఒక ఆభరణాల రూపంలో తయారు చేసి దానికి ఎన్నో విధాలుగా చేతితో చేయడం గత ఎప్పటి నుంచో 100 సంవత్సరాల నుంచి కూడా ఆనవాయితీగా ఉండేది. ఇప్పుడు మిషన్ కటింగ్లు వచ్చాయి, మిషన్లు తయారవుతున్నాయి, ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. ఏది ఏమైనా స్వర్ణకారులు వాళ్ళకొక భగవంతుడు సృష్టించిన శిల్పి, వాళ్ళకొక కళ. ఆ కళ అందరూ ప్రతి ఒక్క మహిళా సోదరి ఒక ఆభరణం కావాలని కోరుకుంటుంది. తప్పనిసరిగా వాళ్ళు వేసుకునే ప్రతి ఒక్క ఆభరణం స్వర్ణకారుల సంఘం వాళ్ళు తయారు చేసినవి అనేసి కూడా మీ అందరికి కూడా మరొకసారి గుర్తు చేసుకుంటూ, అంత నైపుణ్యము అంత కష్టపడి మీరు అందరూ చేస్తున్న మీ అందరికీ ఇళ్ల పట్టాలు కావాలని మీ సభ్యులు కోరడం గత 1.5 సంవత్సరంగా జరుగుతోంది. అక్కడ ఆ భూమిని కూడా కొంతమంది కబ్జా చేసి రోడ్లు లేకుండా కొంతమంది కబ్జా చేయాలని కూడా చేయడం కూడా జరిగింది. దాన్ని అన్నింటినీ కూడా ఛేదించి మీ సభ్యుల పట్టుదలతో వచ్చి అక్కడ రోడ్డు వసతిని కలిపి ఏర్పాటు చేసి, ఇప్పుడే చెప్పారు దానికి 2-3 రోడ్లు కూడా ఏర్పాటు చేస్తాం. 2 రోడ్లు కూడా, ఒక రోడ్డు ఓపెన్ చేసి ఇప్పుడు చేశాము సంజయ్ గాంధీ నగర్ నుంచి. ఇంకోటి చెరువు కట్టపైన కూడా రోడ్డు వసతి కూడా మన స్వర్ణకార సంఘ అధ్యక్షులు సరళ చెప్పిన విధంగా రోడ్డు కూడా ఏర్పాటుకు మా వంతు కృషి చేస్తాం, ముందు ఇల్లు కట్టుకునే ముందు. అంతేకాకుండా ఇండ్లు కూడా జగనన్న కాలనీ కింద పెట్టి ఇప్పుడు దాదాపు 150 మందికి నాకు తెలిసి పట్టాలు స్వర్ణకారుల సంఘాలకు, ఇంతకుముందు 130-135 ఉంటే కొంతమంది 10 మంది కొంతమంది చెప్తే నా వంతు సహాయ సహకారాలు ఇటు స్వర్ణకారుల సంఘానికి కానీ ఇక్కడున్న ప్రజలందరికీ, ముఖ్యంగా ఇక్కడున్న షాపులలో ఉండే వైశ్య సోదరులందరికీ కూడా చెప్తున్నా, ఏదైనా చిన్న సమస్యలు వస్తే కూడా బాధపడాల్సిన అవసరం లేదు, నేనున్నాను, మీ సమస్యలు ఎక్కడికక్కడ తీరుస్తాననేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఒక 4 కొంతమందికి పట్టాలు ఇవ్వడం కూడా జరుగుతుంది. వాళ్ళ పేర్లు కూడా చదువుతారు, వాళ్ళు మాత్రం వచ్చి తీసుకోండి. మిగిలిన వాళ్ళు ఉంటే ఒక అర్ధగంట లోపల ప్రతి ఒక్కరికి 150 మందికి పట్టాలు కూడా ఇప్పిస్తామనేసి ఇక్కడే ఇచ్చేస్తాము. వచ్చిన వాళ్ళకి అందరికీ ఎవరైనా లేకుండా ఉంటే రేపు ఎల్లుండికి వాళ్ళ ఇంటి దగ్గరే, వాళ్ళ షాపు దగ్గరే తెచ్చిస్తారనేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ యొక్క మంచి వాతావరణంలో ఈరోజు మీరు ఏర్పాటు చేసుకొని మీరు అంతా యూనిటీగా ఉండి సాధించుకున్న మీ అందరికీ కూడా మరొకసారి చేతులెత్తి నమస్కరిస్తూ, జై జగన్, జై జై జగన్. భూపట్టాలు ఇచ్చినారు. ఇప్పుడు మేము ఎమ్మెల్యే గారిని సంప్రదించి ఆ పట్టాలని రెన్యువల్ చేసి మా స్వర్ణకార సంఘానికి 150 పట్టాలని ఎమ్మెల్యే గారు మరియు ఎంఆర్ఓ గారు ఆధ్వర్యంలో భూపట్టాలు మా స్వర్ణకార సంఘానికి పంపిణీ చేయడం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. 18 ఏళ్లుగా మేము పట్టాలు తీసుకొని దాన్ని ఏం చేసుకోకుండా అట్లే ఉన్నాము. ఇప్పుడు ఎమ్మెల్యే గారి ద్వారా భూపట్టాలు పంచినారు. మాకు చాలా సంతోషంగా ఉంది. మేము స్వర్ణకార సంఘానికి సార్ని ఇన్వైట్ చేసినందుకు వచ్చి మాకు అన్ని సహకారాలు సార్ అందించినారు. కాబట్టి స్వర్ణకార సంఘం తరఫున ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతున్నాం.